శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక నంగనాచి నవ్వుతున్నారు కదా. ఈ శీర్షికలో అమ్మాయిల వైపు ఉన్న మరో కోణం మీకు చూపిస్తాను. ఇది జరిగి చాలా సంవత్సరాలైంది. అప్పట్లో మేము కొత్తగా పెళ్ళయ్యి ఫెర్టిలైజర్ కార్పొరేషన్లో నేను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఆఫీసర్ గాను, మా వారు ఇంజనీర్ గాను ఉద్యోగాల్లో చేరాము. ఇంకా క్వార్టర్స్ రానందున గెస్ట్ హౌస్లో కొత్త కాపురం పెట్టాము. ఆ టైంలో మా గెస్ట్ హౌస్ రూమ్కి పక్క రూమ్లోనే జూనియర్ ఇంజనీర్గా కార్తీక్ దిగాడు. ఇతను ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చదివాడు. అతను 6 అడుగుల తెల్లటి అందమైన విగ్రహంతో ఎంతో అందంగా మరెంతో ఆకర్షణీయంగా మెరిసిపోతూ ఉండేవాడు. వినయ విధేయతలతో ఎందరినో అలరించేవాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. సరే, జూనియర్ ఆఫీసర్స్ క్లబ్లో మెంబర్షిప్ ఉండేది. ఆ రోజుల్లో అక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీషు నవలలు, రకరకాల వార మాసపత్ర పత్రికలు చదువుకోవటానికి ఉండేవి. ఆ రోజుల్లో లేండి, ఇప్పుడు కాదు. పిల్లలు, పెద్దలు, యువకులు, యువతులు ఆడుకోవటానికి క్యారమ్స్, రింగు, బ్యాడ్మింటన్, షటిల్, చెస్ ఆటలు ఉండేవి. పిల్లలకు కూడా పార్కు ఉండేది. కొత్తగా చేరిన ట్రైనీలకు, కొత్తగా పెళ్ళైన వారికి, ఇంటర్, డిగ్రీ చదివే అమ్మాయిలకు, అబ్బాయిలకు సాయంత్రం అవగానే క్లబ్లోకి చేరిపోయి ఆటలు పాటలతో నిమగ్నమయ్యేవాళ్ళు. అందులో అప్పుడే ఫ్యాక్టరీలో జాయిన్ అయిన పెళ్లి కాని ఉద్యోగులు, అమ్మాయిలు కూడా చాలా హుషారుగా ఆటపాటలు పంచుకుంటూ అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరికి ఇష్టమైన వాళ్ళు గ్రూపులుగా చేరి ఆటలు ఆడుకుంటూ కూల్ డ్రింకులు, చిప్స్ తింటూ ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు. అదిగో అప్పుడే అందగాడైన జూనియర్ ఇంజనీర్ కార్తీక్ ఆకర్షించిన అందాల రాశి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న దీపిక. ఆమె సి టైప్లో ఉండే పర్సనల్ మేనేజర్ గారైన గోవింద శర్మ గారి కుమార్తె. ఆమె అందం, సొగసు, హుషారు కార్తీక్ని ఆకర్షించింది. అదేవిధంగా కార్తీక్ అందము, రూపురేఖలు, గుణగణాలు, ఆకర్షణ దీపికను కనువిందు చేశాయి. ఇద్దరూ కలిసి బ్యాట్, బాళ్ళు, షట్లు ఆడుకుంటూ ఒకరి కోసం ఒకరు కలిసి జీవిద్దాం అనే కాడికి వచ్చారు. ముందుగా దీపిక కార్తీక్ను ప్రపోజ్ చేసి ప్రేమలేఖ వ్రాసి అతనికి వారపత్రికలో పెట్టి పంపించింది. అన్ని విధాలా ఆమె ముందుగా అతన్ని ఎంకరేజ్ చేసేది. ఇద్దరూ కలిసి షికార్లు, సినిమాలకు వెళ్ళేవాళ్ళు. ఏకాంతంగా చెట్లంట పుట్లంట దోబూచులాడుతూ తిరిగేవారు. ఈ విషయం తెలిసిన శర్మగారు దీపికకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. అంతేకాకుండా ఈ విషయం తెలిసిన కార్తీక్ పెళ్లి చేసుకుందామంటూ దీపికను తొందర పెట్టసాగాడు. అప్పటికి దీపిక మేజర్ అయ్యింది. అతను పెళ్లికి తొందర పెడుతుంటే రేపు మాపు అంటూ కాలం దొరిలిస్తుంది దీపిక. మా తల్లిదండ్రులను తప్పకుండా ఒప్పిస్తాను కార్తీక్, వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు. బాగా ఎంతో అభ్యుదయ భావాలు కలిగినటువంటి వాళ్ళు మా తల్లిదండ్రులు, తప్పక ఒప్పుకుంటారు. రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చెప్పు, తల్లిదండ్రులను బాధ పెట్టవెందుకు, మీ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ కలిసి చక్కగా మంచి కళ్యాణ మండపంలో వివాహం చేసుకుందాం. ఎందుకు చెప్పు ఈ దొంగతాటగా ఈ రిజిస్టర్ మ్యారేజు? నాకు మా తల్లిదండ్రులు బాధ పెట్టడం ఇష్టం లేదు. నాకు తెలుసు వాళ్ళు నా మాట కాదనరు. తప్పకుండా వాళ్ళని ఒప్పిస్తాను. నన్ను నమ్ము. నీ చదువు, నీ యొక్క అర్హత, నిన్ను చూసి మా తల్లిదండ్రులు తప్పకుండా ఒప్పుకుంటారు అంటూ అతను ఇచ్చే వెండి పట్టీలు మొదలు బంగారు గాజులు, ఉంగరాలు, గొలుసులు అన్నీ స్వీకరించేది. రకరకాల పట్టు వస్త్రాలు, మోడర్న్ డ్రెస్సులు కొనిచ్చేవాడు కార్తీక్. అవి తీసుకున్నప్పుడల్లా కార్తీక్, ఇవే మన పెళ్ళికి ప్రమాణాలు, ప్రధానం అనుకో. ఇదంతా నీవిచ్చే ఉంగరాలు, గాజులు, గొలుసులు ముందుగా ప్రధానానికి ఇస్తారు చూడు, అలాంటివే అనుకో. ప్రధానం జరిగిపోయింది మనకు అంటూ ఎన్నో ప్రమాణాలు చేస్తూ దీపిక కార్తీక్ తనకి ఇచ్చే జీతం దాదాపు అంతా ఆమెకే ఖర్చు చేసేవాడు. కార్తీక్ ఇచ్చేటువంటి
బహుమతులన్నీ ఆమె పెళ్లికి ముందుగా ప్రధానంగా భావించమని చెప్పి అతన్ని నోరూరించి చేసేది. తను సేకరించేటువంటి తనకిచ్చే జీతమంతా తను క్యాంటీన్లో తింటూ ఊరిలో అతని జీతం కోసం ఎదురుచూసే తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయేలా దీపిక ప్రేమలో కొట్టుకుపోతున్న కార్తీక్ ఒకరోజు శర్మగారి కులసంగం చుట్టుముట్టింది కార్తీక్ను. ఇంకోసారి శర్మగారి బిడ్డవైపు చూపు చూశావా, నీవు ఈ యొక్క భూమి మీద మిగలవు అని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు కానీ నింగిలో విహరిస్తున్న కార్తీక్ నేల మీదకు దిగిపడ్డాడు. అంతేకాకుండా నేల మీద ఊరిలో తన గుడిసెలో ఉండే తల్లిదండ్రులు గుర్తుకు రాలేదు. అతనికి తన యొక్క నిమ్నకులము గుర్తుకు వచ్చి డబేలుమని ఆకాశం మీద నుండి ఊహల పల్లకీలో నుండి కిందకి జారిపడ్డాడు కార్తీక్. ఒకరోజు హఠాత్తుగా దీపిక పెళ్లి కార్డు పట్టుకొని కార్తీక్ దగ్గరికి వచ్చి, ఇది చాలా హఠాత్తుగా జరిగిపోయింది కార్తీక్. మా తల్లిదండ్రులు మన వివాహానికి ఒప్పుకోలేదు. కేవలం వారు చచ్చిపోకుండా ఉండేందుకు మాత్రమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. మరో 3 నెలల్లో ఎవ్వరికీ చెప్పకుండా నీ దగ్గరకు వచ్చేస్తాను, నన్ను నమ్ము అంటూ ప్రమాణాల మీద ప్రమాణాలు చేసి అతడు వేడికి తొడిగిన వజ్రపు ఉంగరాన్ని తనివి తీరా చూచూచూ 3 నెలల పాటు ఎదురు చూడు అంటూ మురిసిపోతూ మనకు పెళ్ళైపోయినట్టే అని అతడు పెట్టిన వజ్రపు ఉంగరాన్ని చవి చూపించి అతన్ని కార్తీకును బుదగరించి బుజ్జగించి లాలించి పాలించి ఒడిలో వాలి మరి ఒప్పించి మరి పెళ్లి చేసేసుకుంది దీపిక తల్లిదండ్రులు చూపినటువంటి పెళ్లి కొడుకుతో. 3 నెలలు 3 యుగాలుగా కళ్ళల్లో ఒత్తులు వేసుకుంటూ ఎదురు చూడసాగాడు కార్తీక్. తన స్నేహితులతో తప్పకుండా దీపిక తన కోసం తిరిగి వస్తుందని అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమెకు వివాహమైనా పర్వాలేదు, తప్పకుండా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసేసుకుంటాను అని స్నేహితులతో చెప్పేవాడు. పల్లె నుండి తల్లిదండ్రులు అతని జీతంపై ఆధారపడే తోబుట్టువులు ప్రాణాలు వెచ్చించి రిజర్వేషన్ కోటా ఉన్నా కూడా అతను తెలివితేటలతో చదివి ఉద్యోగం సంపాదించిన కార్తీక్ కోసం తమకు ఉన్న చిన్న చితకా భూముల్ని ఇంటిని అమ్మి చదివించిన తల్లిదండ్రులను పక్కకు నెట్టేసి దీపిక కోసం 3 నెలలు ఎదురు చూశాడు. అనుకున్నట్టుగానే దీపిక 3 నెలల తర్వాత వచ్చింది పుట్టింటికి. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై 3.5 తులాల బంగారు మంగళసూత్రపు తాడును తీసుకుని మరి ఆమెను ఎప్పుడు కలిసే చోటుకి వెళ్ళాడు కార్తీక్. ఆమె పంపిన రాయభారంతో దూరంగా సిమెంట్ బెంచీ మీద కూర్చున్న దీపికను చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరై దగ్గరకు వెళ్ళాడు కార్తీక్. ఆమె ముఖములో కెంపులు పూస్తున్నాయి, పగడాలు పూస్తున్నాయి. ఆహార్యంలో మార్పులు స్పష్టంగా ఉన్నాయి. ఒంటి మీద తను ఇచ్చిన నగలు లేవు. వాటి స్థానంలో ఎంతో విలువైన దగదగలాడుతున్నటువంటి రాళ్ల నగలు కనిపిస్తున్నాయి. కట్టుబొట్టులో మార్పులు స్పష్టంగా ఉన్నాయి. ఓణి స్థానంలో ఖరీదైన పట్టు చీర, వడ్డాణము, చేతులకు ఒంగీలు కూడా పెట్టింది. చిలిపితనం స్థానంలో ఆరిందతనం చోటు చేసుకుంది. 1 అడుగు వెనక్కి వేశాడు దీపిక. అతని చూపు వెంటనే ఆమె చేతి వేడికి మీదకు దృష్టిపోయింది. దీపిక వేడికి తొడిగిన వజ్రపు ఉంగరం లేదు. కార్తీక్, ఎలా ఉన్నావు? నీ పెళ్ళెప్పుడు? నాకు పెళ్లి కార్డు ఎప్పుడు పంపిస్తావు అంటూ ఆమె అలా కూర్చొని మాట్లాడుతూ ఉంది. అంతేకాకుండా, కార్తీక్, నీకు తెలుసా, మా ఆయన చాలా మంచివాడు, బంగారం సుమా, మా ఆయన బంగారం, ఎంత అందంగా ఉంటాడో తెలుసా, ఫోటోలు తెచ్చాను చూడు అంటూ ఆమె ఆల్బమ్ కూడా తెరిచి చూపించసాగింది. ఎంతో ఆహ్లాదంగా, సరదాగా, సంతోషంగా ఉంటారు. ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు. నాకు ఎన్నో నగలు, ఎన్నెన్నో బెంచ్ కారు కూడా నాకు ప్రజెంట్ చేశారు. మాకు 3 అంతస్తుల ఇల్లు ఉంది తెలుసా, నేనంటే ప్రాణం పెడతారు అంటూ. అంతేకాకుండా ఆమె చెప్పటం పూర్తి కావటం లేదు. ఆమె భర్త గురించి పదే ఆపకుండా చెప్తూనే ఉంది. ఆమె
పూర్తిగా తనని మర్చిపోయింది. అవాక్కైపోయినటువంటి కార్తీక్ నోరు తెరిచి చూస్తున్నాడు. ఆమె తనను, తన గతాన్ని, తనతో గడిపిన దినాలను, తన ఒళ్ళో వాలినటువంటి జీవితాన్ని, అన్నింటినీ సంఘటనలను మర్చిపోయింది. అంతేకాకుండా ఆమె ఆపకుండా చెప్తుంటే చూస్తుంటే అతననే చూస్తున్నటువంటి కార్తీక్తో, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు కార్తీక్? నీ పెళ్ళికి నేను మా వారు తప్పక వస్తాం. మరి వెళ్ళొస్తాను కార్తీక్ అంటూ ఎంతసేపు ఉన్నంతసేపు దీపిక భర్త గురించే చెప్పటం చూసిన కార్తీక్కి నోట మాట రాలేదు. ఆమె తన పొట్టపై చేయి పెట్టుకుని, కార్తీక్, నాకు తొందరలో కొడుకు పుట్టబోతున్నాడు. బాబుని చూడటానికి నీవు తప్పక రాజస్థాన్ రావాలి అని బెంచీ మీద నుండి లేచి, ఇక వెళ్తాను కార్తీక్ అని ఆమె చెప్తున్న మాటలు పూర్తి కాకుండానే రివ్వున వెనక్కి తిరిగి స్కూటర్పై గెస్ట్ హౌస్కి వచ్చేసి తలుపు వేసేసుకున్నాడు పిచ్చి ప్రేమికుడు కార్తీక్. అంటే అమాయకుడైనటువంటి కార్తీక్ తెల్లవారే వరకు తలుపు తీయలేదు. డ్యూటీ టైం అయిపోయినా బయటకు రాలేదు. దీపిక మెడలో కట్టాలని కొన్న బంగారపు గొలుసు మంగళసూత్రాల తాడుతో ఉరి వేసుకుని పడి ఉన్నాడు కార్తీక్. అందము, చదువు, వినయము, ఉద్యోగం అన్నీ ఉన్న కార్తీక్ తనపై ఆధారపడి పల్లెలో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఉన్న తల్లిదండ్రులను, తోబుట్టువుల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ లోకం నుండి నిష్క్రమించాడు. కేవలము ప్రేమించినటువంటి దీపిక కోసం పూర్తిగా ఆమెను విశ్వసించి, నమ్మి, ప్రేమించి ఆమె కోసం సమస్తము అర్పించిన కార్తీక్ ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులను, తోబుట్టువులను, తన భవిష్యత్తును మర్చిపోయాడు. కేవలం తన జీవితమంతా, తన భవిష్యత్తంతా దీపికతోనే ముడిపడింది అని నమ్మినటువంటి పిచ్చి కార్తీక్. అంతే. అది తెలిసిన శర్మగారి కుల పెద్దలు హుటాహుటిన దీపికను అక్కడి నుంచి తప్పించేశారు. ఆమె తల్లిదండ్రులతో సహా దీపిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది భర్త దగ్గరకు. ఇదండి సంగతి. సరే, ఈ నంగనాచి అమ్మాయికి కార్తీక్ని ప్రేమించేటప్పుడు కలిసి చెట్లనక, పుట్టనక, వాగులనక, వంకలనక తిరిగేటప్పుడు, ప్రేమ కబుర్లు చెప్పుకునేటప్పుడు, బెరుకు చూపులు, పుస్తకం మాట నుండి భయంగా చూసే కార్తీక్ని కవ్వించి నవ్వించి తన ఒళ్ళోకి లాక్కునేటప్పుడు, కార్తీక్ ఇచ్చే విలువైన కానుకలు తీసుకునేటప్పుడు, ముద్దులు మురిపాలు తీర్చుకునేటప్పుడు గుర్తుకు రాని కార్తీక్ కులం, తల్లిదండ్రులంటే ఉన్న భయం, తల్లిదండ్రుల గౌరవము, కార్తీక్ను పెళ్లాడితే పోతుందనే ఆలోచన, అవగాహన మేజరైన ఈ నంగనాచి తుంగబుర్రకు తట్టలేదట. అందుకే తల వంచుకొని తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడే వివాహానికి సిద్ధపడిందట. పాపం ఈ నంగనాచి. ఇదండి నేటి అమ్మాయిల్లో కొందరి ఆంతర్యము. ప్రేమకు ప్రియుడు, పెళ్లికి భర్త, ఈ రీతిగా కొనసాగించే అమ్మాయిలు, మీరు కూడా ప్రేమించేవాడిని మోసం చేయటంలో తక్కువేం కాదు సుమా. కొందరి గురించి చెప్తున్నాను అమ్మాయిలు, కోప్పడకండి. ప్రేమిస్తే ముందు వెనక చూసి కలిసి తిరగండి. అదే పెళ్ళి తప్పక చేసుకునే ఉద్దేశం మీకుంటేనే, ఆ ఉద్దేశము, ఆ దారి ఉంటేనే కలిసి తిరగండి. లేకుంటే గుప్చెప్పుగా ఆకర్షించే చూపులు, మీరు అందించే ప్రేమ కబుర్లకు కట్టడి వేసి కూర్చోండి. కానీ అమాయకు కుర్రకారును మానసికంగా వేధించకండి. సరేనా అమ్మాయిలు? సెలవు మరి. శ్రీమతి మేరీ పద్మలత.